రేయ్, వచ్చారా? సంక్రాంతి పండుగలోగా మనం వచ్చిన పని అయిపోవాలి. ఏ చిన్న అవకాశం దొరికినా వదలకూడదు. ఇక్కడ ప్రతి మూమెంట్ ఎప్పటికప్పుడు మీకు చెప్తూనే ఉంటాను. అలర్ట్గా ఉండండి. ఓకే బాబాయ్. మజ్జిగ తీసుకో బాబాయ్. బాబాయ్, ఎండలో వచ్చారు, చలవ చేస్తుంది. మజ్జిగ తీసుకో బాబాయ్. తీసుకో బాబాయ్. నువ్వు నానమ్మని అత్తయ్యని తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు తెలుసు బాబాయ్. నువ్వు ఇక్కడికి వచ్చింది నా కోసమేనని నాకు తెలుసు బాబాయ్. నేను నీ గురించి మా నాన్నకు కానీ నాన్నమ్మకు కానీ చెప్పకుండా నిశ్చితార్థం రోజు చెప్తానని ఎందుకు చెప్పానో తెలుసా బాబాయ్? నీకు ఛాలెంజ్ చేయాలను, నేను రెచ్చగొట్టాలను నేను అలా అనలేదు బాబాయ్. నిశ్చితార్థంలోగా నీ తప్పు నువ్వు తెలుసుకుని నువ్వు మారుతావని ఆశతో అప్పటి వరకు నీకు టైం ఇచ్చాను బాబాయ్. కానీ నువ్వు మారలేదని నాకు అర్థమైంది. నువ్వు నా కోసం వచ్చావు, కానీ నువ్వు నన్నేం చేయలేవు బాబాయ్. ఎందుకు తెలుసా బాబాయ్? నలుగురిని కలపాలనుకునే వాళ్ళకి దేవుడు సహాయం చేస్తారు. నలుగురిని విడదీయాలనుకునే వాళ్ళని దేవుడు క్షమించడు. అందుకే నువ్వు నన్నేం చేయలేవు బాబాయ్. అత్తయ్య నిశ్చితార్థం రోజు తప్పకుండా మనం కలిసిపోతామనే నమ్మకం నాకుంది బాబాయ్. నీ నమ్మకం నిజం కాదు. మీ నాన్న నాకు అన్నయ్యగా రావడం నాకిష్టం లేదా? ఎందుకంటే అది మా అమ్మ మీద నాకున్న ప్రేమ. మీ నాన్న మా అమ్మ ప్రేమని పంచుకోవడం నాకిష్టం లేదు. ఎందుకంటే అది కూడా నాకు మా అమ్మ మీద ఉన్న ప్రేమే. మంచి పనికి దేవుడు సహాయం చేస్తాడని నువ్వు అనుకుంటున్నట్టే నా ప్రేమ గెలుస్తుందని నేను కూడా నమ్ముతున్నాను. నమ్మకాలు అందరికీ ఉంటాయి బాబాయ్. ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా చివరికి న్యాయమే గెలుస్తుంది. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.